మంత్రాలకు చింతకాయలు రాలమంటారు. అయినా కొందరు మూఢనమ్మకాలను క్షుద్ర పూజలను వీడడం లేదు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ ఏరియాలో మెయిన్ రోడ్డుపై కోడిపిల్ల మరియు పిండితో చేసిన బొమ్మ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నంతో క్షుద్ర పూజలు చేయడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా చిట్టపురం భూమయ్య, చిట్టపురం నరసయ్య, దేశవేణి రవి మాట్లాడుతూ తమ ఇండ్ల ముందు క్షుద్ర పూజలు చేసిన సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారని, కోడిపిల్ల, పిండి బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, అన్నము పడేసి వెళ్లారని, తమ కుటుంబాలకు ఏదైనా జరిగితే క్షుద్ర పూజలు చేసిన వ్యక్తులే బాధ్యులని అన్నారు. మెయిన్ రోడ్డుపై ఇలా క్షుద్ర పూజల సామాగ్రి పడేసిన వ్యక్తులను సీసీ కెమెరా ఆధారంగా పట్టుకుని ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. అన్న మీరు జరుగు నిమ్మకాయలు, కుడుక, బొట్టు, పానంతో కోడి కాలు కట్టి పెట్టిపోయింది. మరి ఈ విధంగా జరిగితే మాకేమైనా అపాయం జరిగితే మరి ఊరు పట్టించుకోవడం ఏంటిది? మరి ఎవరిని అడుగుది ఇది? ఇప్పుడు 7 పడినాయి, 7:40కి మాకు ఇది అవ్వపడ్డది. 7:40కి ఇవాళ 7:40 పొద్దున 7:40కి మేము 5 గంటల నుంచి రోడ్డు మీద ఉన్నాము, తిరుగుతున్నాం, పోతున్నాము. ఈయన 30 వేసుకున్నాము, అల్పతం చేసుకున్నాం. ఆడకడలు అందరూ ఇవాళ ఎలక్షన్ రోజున అట్లా చేసిపోయింది. మరి మేము మనుషులమా, మరి గాడిదమా, వాళ్ళకి ఎట్లా కనిపిస్తామా? పారేసుకుంటే 3 బాధ అక్కడ వారేసుకోవాలి. ఒక అంటారు సాంప్రదాయ ప్రకారం, లేకపోతే ఆయన ఒర్రెల్లో వంతన వారేసుకోవాలి. బిరుకోవాలి. ఈ ఇళ్ళలో ఎందుకు వారేస్తున్నారు? నిండు ఆమాసనాలు మన ఎక్కిపురం రెడ్డి ఇంటి ముంగడ పెట్టిపోయినట్టు ఇట్టనే. మరి వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇక్కడ ఆడకట్టుకు మరి ఎవరు పట్టించుకుంటలేరు. మరి సీసీ కెమెరా మన అంబేద్కర్ బొమ్మ కాడికి వెళ్ళి దాన్ని చెక్ చేయాలి. ఊళ్ళో ఉన్న పెద్దలను కోరుకుంటున్నాం మేము. తెలకనే కదా, మేము చూస్తే మేము బండి పోయినా మేము బండి పడదు. మేము చూడలేం కాబట్టి మేము మీకు చెప్తున్నాం.